దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయనకున్న బలం ఏంటి? భూమిని ఆకాశాన్ని కలుగజేసేటటువంటి బలము, సూర్యచంద్ర నక్షత్రాన్ని కలుగజేసేటటువంటి బలము, ఆకాశమును చాపలాగా చుట్టేటటువంటి బలము, సముద్రాన్ని గాలిని గద్దించేటటువంటి బలము, పర్వతాల్ని స్థిరపరిచేటటువంటి బలము, సముద్రాన్ని 2 పాయలుగా చేసేటటువంటి బలము. ఇలాంటి గొప్ప బలము గల దేవుడు, అప్పటికప్పుడే స్వస్థతనివ్వగలిగినటువంటి బలము గల దేవుడు, మరణంలో నుంచి ఒక వ్యక్తిని బ్రతికించేటటువంటి బలము కలిగిన దేవుడు. ఈ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చాడు. వాస్తవం, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నిన్ను నన్ను అంటే మనమందరం ఎవరము? పాపులమే. వాక్యం చెప్తోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపం చేశాం. ఈ లోకాన్ని తరచి తరచి చూస్తే ఒక్కడైనా మంచివాడు కనబడతాడా? ఒక్కడైనా నీతిమంతుడు కనబడతాడా? లేదు. అందరం పాపులమే. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు. బైబిల్ పల్లవి ఎవరు పాడతారు? పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. కొన్ని వచనాలు మనము చూసుకున్నాము. 9వ అధ్యాయం 6వ వచనము అందరం కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుదాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ పాసానికి వస్తున్నాను. నేను తల్పడను, ఐగుడను, నిష్ప్రయోజకుని దాసులను ఒప్పుకుంటున్నాను. తెలుగు చాటు మరుగుపరచుము. మేము మిమ్మల్ని ఆరాధించడానికి వచ్చాం. ఆత్మతో సత్యముతో మేము మిమ్మల్ని ఆరాధించినట్లు మీ లేఖన సత్యముల ద్వారా నాతో మాతో మాట్లాడము నాయనా. మేము ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు నన్ను మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. కేవలం నన్ను మీ నోటికి బూరగా వాడుకొనము. మీ మాటల చేత మమ్మల్ని తృప్తిపరచుము. మీ గొప్ప సత్యములు మాకు బయలుపరచుమని ప్రార్థన చేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. పోయిన వారము ఆశ్చర్యకరుడు చూసాము. ఈరోజు మనము బలవంతుడైన దేవుడు చూద్దాం. ఆలోచనకర్త తర్వాత చూద్దాము. ఇప్పుడు ఈరోజైతే బలవంతుడైనటువంటి దేవుడు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆయనకి ఏమని పేరు పెట్టబడుతుందంట? బలవంతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు బలవంతుడైన దేవుడు అని రాయబడింది కదా. అట్లాగే పాత నిబంధన గ్రంథంలో ఆయన యొక్క బలము, ఆయన ఎలాగూ బలవంతుడు అన్న కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం త్వరగా. కీర్తన గ్రంథము 29:11 మనం ఏం చూస్తున్నామంటే ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన ఎలాంటి బలము కలిగినటువంటి వాడు అన్న సంగతులు మనం కొన్ని వచనాలు మనం చూద్దాము. పాత నిబంధన గ్రంథంలో చూసిన తర్వాత మరలా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగినటువంటి ఆ బలమును గురించి మనము ధ్యానిస్తాం. కీర్తనలు 29:11 చదవండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారి ఆశ. బలాన్ని ఇచ్చేది ఎవరు? యెహోవాయే కదా. ఎందుకని? ఆయన బలవంతుడు. బలాన్ని ఇచ్చేటటువంటి దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు.
అవునా? కీర్తనలు 29:11 చెప్తోంది, ఆయన తన ప్రజలకి బలాన్ని ఇచ్చేవాడు అని. తర్వాత కీర్తన గ్రంథము 63:2, 63వ కీర్తన 2వ వచనము నేను చదువుతాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని. ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఎక్కడ చూడొచ్చు? ఆయన పరిశుద్ధాలయంలో చూడొచ్చు. ఆయన బలాన్ని మనం చూసేవారముగా ఉండాలి. ఆయన యొక్క ప్రభావాన్ని మనం చూసేవారముగా ఉండాలి. అవునా? మన దేవుడు బలవంతుడైన దేవుడు. తర్వాత 65వ కీర్తన 6వ వచనంలో ఇలా రాయబడింది, బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడవై, బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. బలమును నడికట్టుగా కట్టుకొని పర్వతాలని స్థిరపరిచినవాడు ఆయనే. అవునా? మన దేవుడు పర్వతాలని స్థిరపరిచినవాడు. ఎలాగా? తన బలము చేత, తన శక్తి చేత పర్వతాలని స్థిరపరిచినటువంటి వాడు అని రాయబడింది. అట్లాగే 74వ కీర్తన 13వ వచనము, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి, జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి అండి. ఏమని రాయబడుతోంది? 74:13లో బలము చేత సముద్రాన్ని పాయలుగా చేశాడా చేయలేదా? ఆయన బలము చేత సముద్రాన్ని పాయలుగా చేసే దేవుడు. ఆయన బలము చేత సముద్రాన్ని ఇంకిపోయేటట్టు చేయగలిగినటువంటి దేవుడు ఆయన అని మనం ఇక్కడ చూస్తున్నాం. అట్లాగే 78వ కీర్తన 26లో కూడా ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణ గాలి రప్పించెను. ఆకాశమందు తూర్పు గాలిని ఆయన విసరజేస్తాడు. అట్లాగే ఆయన బలము చేత దక్షిణ గాలిని రప్పిస్తాడు. ఆయన బలము చేతనే ఈ కార్యాలన్నీ కూడా ఆయన జరిగిస్తాడు. తర్వాత 93వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు, కదలకుండానట్లు భూలోకమును స్థిరపరచబడి ఉన్నది. ఆయన బలము చేత భూలోకాన్ని స్థిరపరిచినటువంటి వాడుగా మనకు కనబడుతున్నాడు. దేవుడు బలవంతుడు. బలము చేత సముద్రాన్ని పాయలు చేయగలడు. బలము చేత పర్వతాలని స్థిరపరచగలడు. బలము చేత భూలోకాన్ని కదలకుండానట్లు చేయగలడు. ఆయనే మనుషులకు బలమిచ్చేవాడు. ఆయన బలమైన దేవుడు. అవునా? ఇవన్నీ మనం చూసాం కదా. తర్వాత ఇంకా కీర్తనలు 18:32లో కూడా నాకు బలము ధరింపజేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించువాడు ఆయనే. మనకు బలాన్ని చేసేటటువంటి వాడు కూడా ఆయనే. ఆయన బలవంతుడైన దేవుడు. బలము చేత సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు ఆయనే. మనకు బలాన్ని ఇచ్చేవాడు అని మనం చూస్తున్నాం. ఈ దేవుడి ద్వారానే సమస్త కార్యాలు కూడా జరుగుతున్నాయి. ఇది మనం పాత నిబంధన గ్రంథంలో చూసినటువంటి రెఫరెన్సెస్. ఇక కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం కొన్ని రెఫరెన్సులు చూద్దామా? మన ప్రభు ఇంకా ఎలాంటి బలము కలిగినటువంటి దేవుడో మనం చూద్దాం. రండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, లేకుంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని మొదటగా చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం చదవండి. అందుకాయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు కొండ మీద ప్రసంగించినాడు. ప్రసంగం అంతా అయిపోయింది. ఆ ప్రసంగాన్ని అందరూ విన్నారు. నాకు తెలిసి ఇక్కడ ఆ కుష్ఠరోగి కూడా ప్రసంగాన్ని వినుంటాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద నుంచి కిందికి దిగొచ్చిన తర్వాత ఒక కుష్ఠరోగి ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తున్నాడు? అందుకాయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పాడు. యేసు ప్రభుల వారికి ఇష్టమా లేదా బాగు చేయడము? మేలు చేయడం ఆయనకి ఇష్టం, బాగు చేయడం ఆయనకి ఇష్టం, మంచి చేయడం ఆయనకి ఇష్టం. ఆయన మంచి దేవుడు. ఆయన ప్రేమ కనికరం గల దేవుడు గనక నాకిష్టమే, నీవు శుద్ధుడవు కా అని చెప్పాడు. శుద్ధుడవు కమ్మని చెప్పగా ఎంత సమయానికి అతడు శుద్ధుడయ్యాడు? ఎంత సమయానికి అతని కుష్ఠరోగం మాయమైపోయింది చెప్పండి? తక్షణమే, అంటే అదే క్షణం లోపల, అంటే అప్పటికప్పుడే. మన దేవుడు ఎలాంటి బలం గల దేవుడు? అప్పటికప్పుడే స్వస్థతనీయగల దేవుడు. జ్వరము అప్పటికప్పుడే మాయమైందంటే ఇది అది సర్వసాధారణమైన విషయం. కానీ కుష్ఠరోగం అంటే ఎలా ఉంటాయి?
కాళ్ళు చేతులన్నీ ఇలాగైపోయేసి అంతా మొత్తం స్కిన్ అంతా కూడా, చర్మం అంతా కూడా పాడైపోయి ఒక రకమైనటువంటి గాయాలతోనే అది ఉంటుంది. అలాంటి గాయాలతో కూడినటువంటి ఆ వూండ్స్, ఆ పుండ్లతోని ఉన్నటువంటి ఆ చర్మము అప్పటికప్పుడే బాగైంది అంటే ఆయన బలవంతుడైన దేవుడా కాదా? మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఆయన బలము చేత గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ ఏ గొప్ప కార్యం చేశాడు? ఆ కుష్ఠరోగిని అప్పటికప్పుడే బాగు చేశాడు. ఎంత అద్భుతమో, ఎంత ఆశ్చర్యకార్యమో, అవునా? అట్లాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. పక్షవాయు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చారు. పక్షవాయు గలవాన్ని 4 మోసుకొని తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి, యేసుప్రభు బాగు చేస్తాడని. ఇప్పుడు యేసుప్రభు వాడితో ఏమంటున్నాడు? పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. పక్షవాయులతో చూశాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అప్పుడేం జరిగింది? తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. అదే క్షణము లోపల, తక్షణమే అంటే అదే క్షణము లోపల, అప్పటికప్పుడే వాడు 2 కాళ్ళు బాగైపోయాయి. వాడు లేచాడు, పరిపెత్తుకొని చక్కగా తన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? బలవంతుడైన దేవుడు, అప్పటికప్పుడే బాగు చేయగలిగిన దేవుడు, కాళ్ళని రప్పించగలిగినటువంటి దేవుడు, అవునా కదా? ఇలాంటి దేవుడు. ఇంకా అంత మాత్రమేనా? ఇంకా కొన్ని చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనం చదవండి. మత్తయి సువార్త. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. అదే దోణిలో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? గలిలియా సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. గలిలియా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే కొంత సమయానికి ఆ సముద్రంలోనికి చాలా దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో ఏం జరిగింది? గొప్ప తుఫాను వచ్చింది. గాలి చేత, తుఫాను చేత అలలన్నీ కొట్టబడుతూ దోణిలో నీళ్ళన్నీ నిండిపోయి వారు చనిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పుడు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిద్రపోతుంటే వాళ్ళు లేపారు. యేసుప్రభువా, నీకు చింత లేదా? మేము నశించిపోతున్నాము అని ఆయన లేపారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు? ఆయన లేచి ఏమంటున్నాడంట? అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు. ఆయన లేచాడు, గాలిని సముద్రాన్ని గద్దించాడు. అప్పుడు ఏం జరిగింది? మిక్కిలి నిమ్మలమైపోయింది, ప్రశాంతత ఏర్పడింది. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించే దేవుడు, బలవంతుడైన దేవుడు గనక ఆయన బలము చేత గాలిని విసిరేటట్టుగా చేస్తాడు, సముద్రాన్ని ఎండిపోయేటట్టుగా చేస్తాడు, సముద్రాన్ని పాయలుగా చేస్తాడు, అవునా? కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడు అనడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఆయన బలవంతుడైన దేవుడు, అవునా కదా? ఆయన బలవంతుడైన దేవుడు. అప్పటికప్పుడే స్వస్థతనివ్వగలడు, అప్పటికప్పుడే కుంటివాడు నడిచేటట్టుగా చేయగలడు, కుష్ఠరోగి బాగేటట్టుగా చేయగలడు, అప్పటికప్పుడే సముద్రాన్ని గద్దించి మిక్కిలి నిమ్మలమేటట్టు చేయగలడు. అంత మాత్రమేనా? ఇంకా గొప్ప కార్యాలు కూడా చేయగలడు ఈ బలవంతుడైన దేవుడు తన బలం చేత. చూద్దామా? యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం చదవండి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముల చేత కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ లాజరు అనే ఆయన చనిపోయాడు. చనిపోయి సుమారు 4 రోజులు అవుతుంది పాతి పెట్టబడి. ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తి పాతి పెట్టబడ్డాడు. 4 రోజులు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆ చనిపోయినటువంటి వ్యక్తిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు ఇప్పుడు చూడండి. ఆయన అలాగే చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పాడు. ఏం జరిగింది అప్పుడు?
చనిపోయినటువంటి వాడు లేచి వచ్చాడు. ఈ బలవంతుడైన దేవుడు చనిపోయిన వాడిని కూడా బ్రతికించే బలము కలిగిన వాడు. అవునా? అలాంటి దేవుడి సన్నిధికి నేను వచ్చాను. ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా? మన దేవుడు గాలిని సముద్రాన్ని గద్దించి అనపగలిగినటువంటి బలవంతుడైన దేవుడు. మన దేవుడు రోగము ఏదైనా బాగు చేయగలిగినటువంటి బలవంతుడైన దేవుడు. మన దేవుడు మరణముతో ఉన్నప్పటికీ ఆ మరణములో నుంచి జయించి లేపగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి బలము కలిగిన దేవుని చెంతకు మనం వచ్చాం. ఈ దేవుడు బలము కలిగిన వాడు. ఈ దేవుడు మరణములో నుంచి కూడా లేపగలిగిన వాడు. ఈ దేవుడు సముద్రాన్ని పాయలుగా చేయగలిగిన వాడు. ఈ దేవుడు గాలిని సముద్రాన్ని గద్దించగలిగిన వాడు. ఈ దేవుడు పర్వతాల్ని స్థిరపరిచేటటువంటి దేవుడు. ఈ దేవుడు స్వస్థపరిచే బలము కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడి సన్నిధికి ఈరోజు నేను వచ్చాం. మన దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నువ్వు భయపడొచ్చా? భయపడతావా? మరణంతో భయపడతావా? మరణం వస్తుంది అని భయపడతావా? లేపుతాడు. రోగం ఉందని భయపడతావా? స్వస్థపరుస్తాడు. గాలిని సముద్రము లాంటి అనేక రకాల శ్రమలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్లతోని వేదనతో ఉన్నావా? భయపడకు. వాటిలన్నింటిని కూడా తప్పించి మిక్కిలి నిమ్మలము కలిగేటట్టుగా చేయగలిగిన బలవంతుడైన దేవుడు. అవునా? కాబట్టి ఇప్పుడు ఆయన స్తుతించాలా వద్దా? సరే, ఆయన ఎవరో అన్న సంగతి చూసాము. ఇప్పుడు ఆయన మనకేం చేశాడన్న సంగతిని కూడా చూడాలి. అవునా? రండి, లూకా సువార్త ఇంకొక వచనాన్ని కూడా చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై అన్నాడు. ఇక్కడ తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేటటువంటి దేవుడు. ఒక్క మాట చేత సమస్తాన్ని నిర్వహించగలిగిన బలము కలిగినటువంటి దేవుడు అని చూస్తున్నాం. అట్లాగే 9వ వచనంలో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియందువు, అవన్నీ వస్త్రం వలె పాతగిలును. ఏమని రాయబడుతుంది? ఉత్తరీయములే వాటిని మడిచివేదువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ఆకాశములను చుట్టగలిగిన దేవుడు, చేయగలిగిన దేవుడు, అవన్నీ ఆయన చేతి పనులే. అంత బలవంతుడైన దేవుడు. చుడతారా? చిన్నపిల్లలు ఈ చేపను చుట్టగలుగుతారా? ఆకాశాన్ని చుట్టగలుగుతావా? చేపను చుట్టినట్టుగా ఎంత బలం కావాలి? అలాంటి బలవంతుడైన దేవుడు మన దేవుడు. అర్థమవుతుందా? ఆయన గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడా రాలేదా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. అట్లాగే యెషయా గ్రంథం 9:6లో ఏమని రాయబడింది? మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడను, అతనికి ఏమని పేరు పెట్టబడుతుంది? బలవంతుడైన దేవుడు అని పేరు పెట్టబడుతుంది. ఆయన పుట్టాడు. ఎందుకోసం పుట్టాడు? ప్రశ్న. ఎందుకోసం పుట్టాడు? ఆ బలవంతుడైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు, భూమిని సముద్రాన్ని కలుగజేసిన సృష్టికర్త అయిన దేవుడు ఎందుకోసం వచ్చాడు? అది ఇంపార్టెంట్ కదా. రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు సంపూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నదని అట్టి వారిలో నేను. యేసుక్రీస్తు ప్రభుల వారు బలవంతుడైన ఆ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు వచ్చాడు. అర్థమవుతుందా? ఎందుకోసం వచ్చినాడు? ఇది సత్యం తెలియాలి. ఈ దేవుడు ఎవరు అని చూసాం. ఈ దేవుడు ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయనకున్న బలం ఏంటి? భూమిని ఆకాశాన్ని కలుగజేసేటటువంటి బలము, సూర్యచంద్ర నక్షత్రాల్ని కలుగజేసేటటువంటి బలము, ఆకాశమును చాపలాగా చుట్టేటటువంటి బలము, సముద్రాన్ని గాలిని గద్దించేటటువంటి బలము, పర్వతాల్ని స్థిరపరిచేటటువంటి బలము,
సముద్రాన్ని 2 పాయలుగా చేసేటటువంటి బలము, ఇలాంటి గొప్ప బలము గల దేవుడు, అప్పటికప్పుడే స్వస్థతనివ్వగలిగినటువంటి బలము గల దేవుడు, మరణంలో నుంచి ఒక వ్యక్తిని బ్రతికించేటటువంటి బలము కలిగిన దేవుడు, ఈ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడు? పాపులు అంటే ఎవరు? దొంగతనం చేసేవారు, వ్యభిచారం చేసేవారు, నరహంతకులు, దోపిడిదారులు, కోపంతో ఉన్నవారు, పగతో ఉన్నవారు, ప్రతీకారంతో ఉన్నవారు, ద్వేషించేవారు, కొట్లాటలు పెట్టుకునేవారు, బూతులు మాట్లాడేవారు, వీళ్ళందరినీ రక్షించడానికి వచ్చారు. ఎవరైనా మంచి వాళ్ళని రక్షిస్తారు కానీ ఈ చెడ్డ వాళ్ళని రక్షించడం ఏంటి? ఈ చెడ్డ వాళ్ళని రక్షించడం ఏంటి కదా? రక్షిస్తారా అట్లా? ఎవరైనా మంచి వాళ్ళని ఎవరైనా రక్షిస్తారు, మంచి వాళ్ళ కొరకు ఎవరైనా ప్రాణం పెడతారు, మంచి వాళ్ళ పక్షాన ఎవరైనా నిలబడతారు, మంచి వాళ్ళకు జామీను నుండి జైల్లో నుంచి ఎవరైనా విడిపించడానికి ముందుకు వస్తారు. కానీ ఒక వ్యభిచారి, ఒక నరహంతకుడు, ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక రకరకాల పనులు చేసిన, హేయమైన పనులు చేసిన అతని కొరకు ఎవరైనా జామీను ఉండి విడుదల చేయడానికి సంతకం పెడతారా? కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎందుకోసం వచ్చినారంట? అలాంటి పాపులను రక్షించడం కొరకే వచ్చినాడు. ఎలా రక్షిస్తాడు, ఎలా రక్షించాడు అన్నది ఇంపార్టెంట్. ఎలా రక్షించాడు ఆయన? పాపులను రక్షించడానికి వచ్చాడు. వాస్తవం, నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు. నిన్ను నన్ను అంటే మనమందరం ఎవరము? పాపులమే. వాక్యం చెప్తోంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరం పాపం చేశాం. ఈ లోకాన్ని తరచి చూస్తే ఒక్కడైనా మంచివాడు కనబడతాడా? ఒక్కడైనా నీతిమంతుడు కనబడతాడా? లేదు. అందరం పాపులమే. మనందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చినాడు, మనల్ని రక్షించడానికి వచ్చినాడు. ఎలా రక్షించడానికి వచ్చినాడు? రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి చదువుతాను. 27. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని, యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయన అపహసించిన తర్వాత ఆయన మీదున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయిరి. ఇంకా 26, 25, 26. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కానిరి. అప్పుడతడు వారు కోరినట్టే బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించెను. ఏం కనబడుతోంది అంటే మనకి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎందుకోసం వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు అని రాయబడింది. ఎలా రక్షిస్తున్నాడు అంటే నీకు నాకు సంబంధించినటువంటి ఆ పాపాలకి సంబంధించిన శిక్ష అంతా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తాను భరించినాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, నీ కోసము నా కోసము నీకు నాకు రావలసిన శిక్ష అంతా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన మీద భరించినాడు. పిలాతు ముందు ఆయన నిలబడ్డాడు. ఒకటికి శిక్ష కొట్టివేయబడాలి అంటే ధర్మశాస్త్ర ప్రకారము ఒక శిక్ష కొట్టివేయబడాలంటే శిక్ష పడితేనే కొట్టివేయబడుతుంది. శిక్ష పడకుండా కొట్టివేయబడుతుందా? కొట్టివేయబడదు. కనుక నీకు నాకు రావలసినటువంటి శిక్ష ఆయన భరిస్తే మన శిక్ష కొట్టివేయబడుతుంది. ఆయన భరించకపోతే శిక్ష కొట్టివేయబడదు. ఎలాగా? ఉదాహరణకి నేనున్నాను, నాకు ఒక కొడుకున్నాడు. నా కొడుకు ఒక దొంగతనం చేశాడు. ఆ దొంగతనం చేసినప్పుడు నా కొడుకు దొరికితే ఆ గ్రామంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం, ఆ గ్రామం యొక్క కట్టుబాట్ల ప్రకారము 10 కొరడా దెబ్బలు తినాల్సిందే. 10 కొరడా దెబ్బలు తింటేనే వాడిని వదిలిపెడతారు, లేకుంటే వదిలిపెట్టారు. ఆ గ్రామం యొక్క నియమం అది. కాబట్టి నా కొడుకును కొట్టారు, కట్టేశారు, నా కబురు చేశారు. మీ కొడుకు దొంగతనం చేశాడు, మా గ్రామం నియమం ప్రకారం 10 కొరడా దెబ్బలు కొట్టాలి, అప్పుడే విడిచిపెడతాము. అట్లాగే దానికి సంబంధించినటువంటి జరిమానా కూడా కట్టాలి. దెబ్బలు తినాలి, జరిమానం కట్టాలి, అప్పుడే నీ కొడుకును విడిచిపెడతామని కబురు చేశారు. అప్పుడు నేను వెళ్ళాను,
వాళ్ళు విడిచిపెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇక కొడాలతో కొట్టాలి, జరిమానా కడితేనే విడిచిపెడతారు. ఇప్పుడు నేనన్నాను, నా కొడుకును కాదు, ఆ 10 కొరడా దెబ్బలు నన్ను కొట్టండి, ఆ జరిమానా నేను కడతాను అని 10 కొరడా దెబ్బలు నేను తిన్నాను, ఆ జరిమానా నేను కట్టాను. ఇప్పుడు నా కొడుకును విడుదల చేస్తారా చేయరా? చేస్తారు. అదే ఇక్కడ జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. మనకు రావలసిన శిక్షంతా ప్రభువైన యేసుక్రీస్తుల వారు తాను భరించాడు. మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకు ఉమ్మి వేయించుకున్నాడు, మన కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించినాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు, మన కొరకు గాయపరచబడ్డాడు. అరికాలు మొదలుకొని నడేతి వరకు భయంకరమైన శిక్ష అంతా కూడా యేసయ్య నీ వంతుకు నా వంతుకు భరించినాడు. శిక్ష అంతా ఎవరికి రావాలి? మనకు రావాలి. కానీ మన వంతుకు ఎవరు భరించినారు? యేసుక్రీస్తు ప్రభువు వారు భరించినాడు. ఆయన రాత్రంతా కొట్టినారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని రాత్రంతా కొట్టినారు. ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఆ ఖైదీ యొక్క వస్త్రాలు తీసేసి ఆయన వస్త్రాలు మళ్ళీ ఆయనకు తొడిగించి సిలువ మోయడానికి తీసుకెళ్తున్నారు. ఇక కపాలమనబడినటువంటి స్థలము, కపాలమనబడిన స్థలానికి ఇంకొక పేరు ఏంటి? కల్వరి. కల్వరి అంటే అర్థం ఏంటిది? కపాలమనబడిన స్థలము అంటే ఆ కొండ కపాలంలాగా పుర్రెలాగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు? కపాలమనబడిన స్థలము. దాన్ని గ్రీకు భాషలో కల్వరి అంటారు. ఆ కల్వరి కొండకి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తీసుకెళ్తున్నారు. రాత్రంతా భయంకరంగా కొట్టారు. ఎందుకు కొట్టారు ఆయన్ని? ఎందుకు కొట్టారు? ఎందుకు కొట్టారు? మన పాపముల కొరకు కొట్టారు. యేసయ్య మనం విడిపించబడాలంటే ఎవరి దెబ్బలు తినాలి? ఇప్పుడు యేసు ప్రభు దెబ్బలు తినాలి. నా కొడుకు విడిపించబడాలంటే ఎవరి దెబ్బలు తినాలి? నేను విడిపించబడాలి. మనం ఆ పాపంలో నుంచి విడిపించబడాలంటే, ఆ నరకంలో నుంచి విడిపించబడాలంటే ఎవరు దెబ్బలు తిన్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు దెబ్బలు తిన్నారు. ఆ శిక్ష అంతా ఆయన మీద పడింది. ఆయన దెబ్బలు తిన్నాడు. ఉదయకాలం ఆయన లేపి ఇంకా సిలువని మోసుకుంటూ కపాలం అనే స్థలానికి వెళ్ళాలి. సిలువ ఆయనే మోసుకోవాలి. ఆయన సిలువని ఆయన మీద పెట్టారు, మోసుకుంటూ వెళ్తా ఉన్నాడు. రాత్రంతా కొట్టిన తర్వాత ఉదయకాలమే లేపి సిలువను మోయమంటే మోయగలుగుతామా? అప్పుడు ఏం జరిగింది అంటే, ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువను మోస్తూ వెళ్ళే క్రమంలో ఆ సిలువ మోయలేక, ఆ బరువు మోయలేక ఆయన కింద పడి సిలువే ఆయన మీద పడింది. ఆయన ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎవరు? బలవంతుడైనటువంటి దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు బలవంతుడైనటువంటి దేవుడు. ఇప్పుడు ఏం చేయబడ్డాడు? ఏం చేయబడ్డాడు? బలహీనుడుగా చేయబడ్డాడు. సిలువను మోసేంత బలం ఉందా? సముద్రాన్ని పాయలు చేయగలడే, ఆకాశాన్ని చాపలాగా చుట్టగలడే, సముద్రాన్ని గాలిని నిమ్మలపరచగలడే, అంత బలవంతుడైన దేవుడు ఇప్పుడు ఎలాగ మారిపోయాడు? కనీసం ఒక సిలువ చెక్క ముక్కను కూడా మోయలేని బలహీనుడిగా మారిపోయాడు. చూడండి ఏం రాయబడింది ఇక్కడ, 32వ వచనము, 27:32. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతము చేసిరి. కురేనీయుడైనటువంటి సీమోనుని బలవంతం చేస్తున్నారంట. ఏమని? ఆ సిలువ మోయమని. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మోసే స్థితిలో ఉన్నాడా? లేడు. ఎందుకని? కొట్టారు ఆయన్ని, భయంకరంగా దెబ్బలు తిన్నారు. బలం లేనివాడుగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు చేయబడ్డారు. అట్లాగే 23వ అధ్యాయము 26 చూడండి. లూకా 23:26 నేను చదువుతా చూడండి. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారాయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనుడైన సీమోనను ఒకనిని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. ఎవరు మోస్తున్నారు ఇప్పుడు యేసు ప్రభు యొక్క సిలువని? ఎవరు మోస్తున్నారు? కురేనీయుడైన సీమోను. యేసు ప్రభు మోయలేక కింద పడతా ఉంటే ఇంకా కొద్దిసేపు ఆ కురేనైన సీమోను మీద మోపుతున్నారు. ఎవరు మోయలేకపోతున్నారు సిలువని? యేసు ప్రభు మోయలేకపోతున్నారు. ఈ యేసు ప్రభు ఎవరు? బలవంతుడైన దేవుడు. అవునా కాదా? బలవంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు బలహీనపరచబడ్డాడు. ఎందుకని? నీకు నాకు రావలసిన శిక్ష అంతా భరించినాడు. బలవంతుడైన దేవుడు బలహీనుడుగా మార్పు చెంది సిలువలో నీకు నాకు రావలసిన శిక్ష అంతా భరించినాడు.
ఆయన కాళ్ళను చేతులను నీ కొరకు నా కొరకు అప్పచెప్పినాడు. ఆ దెబ్బలన్నీ తిని కాళ్ళు చేతులకు మేకులు కొడతా ఉంటే ఎంత బాధ అనుభవించినాడో కదా ప్రభు, ఎంత శ్రమ అనుభవించినాడో కదా ప్రభు. ఆ శిలువ మోయలేక ఆ శిలువ ఆయన మీద పడతా ఉంటే ఆ దెబ్బలు, ఈ శిలువ పడేటటువంటి దెబ్బలు ఎంతగా భరించినాడో కదా ప్రభు. శిలువలో తన రక్తమంతా దారులై ప్రవహించింది. తన రక్తమంతా కార్చి ప్రభునేసు క్రీస్తుల వారు కేక వేసి ప్రాణమిచ్చినాడు. ఆ రక్తాన్ని క్రయధనంగా ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీకు నాకు రావలసిన శిక్ష అంతా భరించినాడు. రెండోది, క్రయధనం చెల్లించాలా? నా కొడుకు దొంగతనం చేశాడు, ఇప్పుడు ఏం చేయాలా? కొట్టాలి. తర్వాత ఏం చేయాలా? డబ్బులు కూడా ఇవ్వాలి, కట్టాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? మనకు రావాల్సినటువంటి శిక్ష అంతా భరించాడు. తన క్రయధనంగా, క్రయధనం అంటే డబ్బులు కూడా చెల్లించాలిగా. ఏం చెల్లించాడు? తన రక్తం అంతా ఇచ్చాడు. నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు క్రయధనముగా, తన ప్రాణమనే క్రయధనముగా ఇచ్చినాడు. క్రయధనం ఏంటో తెలుసా? తన ప్రాణమే, అనగా ఆయన రక్తమే. ఎవరిస్తారు చెప్పండి? డబ్బులు అంటే ఇస్తారు కానీ ప్రాణం ఇస్తారా క్రయధనంగా? ప్రభు నీ కొరకు నా కొరకు క్రయధనముగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నవాడిగా ఉన్నాడు. ఎవరి కొరకు చేశాడు ఈ త్యాగము? ఎలాంటి వారి కొరకు చేశాడు ఈ త్యాగం? మంచి వాళ్ళ కొరకా? కాదు. దుష్టులు, దుర్మార్గులు, పాపులమైన మన కొరకు ప్రభు చేశాడు. ఎలాగ చేశాడు? మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి, పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఆయనతో పాటు ఉండనివ్వడానికి ఇంత గొప్ప త్యాగం ప్రభు చేశాడు. బలవంతుడైన దేవుడు మన కొరకు బలహీనుడిగా మార్చబడ్డాడు. సిలువను మోయలేని బలహీనుడిగా ప్రభు మార్చబడ్డాడు. సృష్టిని ఒక్క వాక్కు చేత, ఒక్క మాట చేత సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నీ కొరకు బలహీనుడిగా చేయబడ్డాడే. ఆయన్ని ఆరాధించకుండా ఉండగలమా? నీ పాత రోత బ్రతుకును తీసివేసి క్రొత్తగా మనల్ని చేశాడే, ఆయన్ని స్తుతించకుండా ఉండగలమా? నరకములో నుంచి తప్పించి జీవంలోనికి దాటించాడే, ఆయన్ని స్తుతించకుండా ఉండగలమా? ఆకాశమందున్నటువంటి దేవుడు భూలోకానికి నీ కొరకు వచ్చినాడే, ఆయన్ని స్తుతించకుండా ఉండగలమా? నరకంలో కాలిపోకుండా పరలోకంలో నిత్యత్వంలో ఆయన సన్నిధిలో ఉండే గొప్ప ధన్యతనిచ్చినాడే, ఆయన్ని స్తుతించకుండా ఉండగలమా? ఇవన్నీ చేయడానికి ఏం చేశాడు? భయంకరమైన శిక్ష అనుభవించాడు. తన ప్రాణాన్ని ఇచ్చినాడు గనక మనం ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని గణపరచాలి. అర్థమైందా? ఆ బలవంతుడైన దేవుడు నిన్ను బలవంతునిగా చేసినాడు. మరణ భయములో నుంచి దేవుడు విడిపించినాడు. మరణ భయము లేదా నీకు? ఇది గొప్ప సత్యం. నిజంగా ఒకప్పుడు నాకు కూడా మరణ భయం అనేది ఉండేది. ఒక ముసలాయన కూడా చనిపోతా ఉంటే ఏమంటాడు? బ్రతకాలనే ఆశ ఉంటుంది, మరణ భయం అనేది ఉంటుంది. ఒక క్రైస్తవులకి, క్రీస్తునందున్న వారికి, క్రీస్తు రక్తం చేత కడగబడి ఆయన పిల్లలుగా మార్పు చెందిన వారికి ఏ భయం ఉండదు చెప్పండి? మరణ భయం ఉండదు. ఆ మరణ భయములో నుంచి తీసేసాడు. ఎందుకు మరణ భయం ఉండదంటే, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాం? యేసయ్య దగ్గరికి వెళ్తాం. ఇక్కడే రోగాలు, ఇక్కడ బాధలు, ఇక్కడ సమస్యలు, ఇక్కడ కొట్లాటలు, ఇక్కడ ఇబ్బందులు, ఇక్కడ నెమ్మది ఉండదు, ఇక్కడే అన్ని సమస్యలు. కానీ అక్కడ ఏమీ ఉండవు. సమాధానము, సంతోషము, దేవుని చెంత దుఃఖమే ఉండదు, రోగమే ఉండదు. అక్కడికి వెళ్తానంటే ఎవరైనా భయపడతారు? ఇక ఈ సత్యము ఈరోజు నీకు తెలియజేయబడింది. కాబట్టి మరణ భయం ఉంటుందా? మరణిస్తామంటే భయం ఎందుకు? ఇక సంతోషం ఉంటుంది. గంతులేస్తాం, ప్రవ్వా ఎప్పుడు వస్తావు రా, లేకపోతే త్వరగా తీసుకెళ్ళు, ఇక్కడ ఇన్ని రోజులు, ఇంకా ఎన్ని రోజులు ఈ బాధలు నాకు, ఎన్ని రోజులు ఈ సమస్యలు నాకు, ఎన్ని రోజులు ఈ వేదన, కష్టాలు, దుఃఖము, త్వరగా తీసుకెళ్ళిపో, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను అక్కడ ఉంటాను, సదాకాలం నీతో పాటు ఉంటాను. సంతోషంగా మరణాన్ని ఆహ్వానించేటటువంటి ఆ గొప్ప ధన్యతను ప్రభు ఈరోజు నీకు ఇచ్చాడా? అయితే సంతోషించి గంతులు వేసి ఆయన్ని గణపరచు. ఎలాంటి అనుభవం నీకుంటే, మరణ భయములో నుంచి విడిపించబడితే, పాపములు క్షమించబడి పరిశుద్ధపరచబడి ఆయన కుమారునిగా, కుమార్తెగా చేయబడితే నువ్వు ఆయన్ని స్తుతించకుండా ఎలా ఉండగలవు? కాబట్టి మనం ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ఒకవేళ ఇంకా నీకు మరణ భయం ఉందా? ఒకవేళ ఇంకా నువ్వు చనిపోతే నరకానికి వెళ్తానని భయపడుతున్నావా? అయితే పర్వాలేదు, ఇప్పుడైనా ఈ క్షణమైన యేసయ్యా నేను పాపిని, నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి అంటే చాలు, మరణ భయములో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఆయనతో పాటు ఉండే ధన్యతని ఇస్తాడు. ఒక్క మాట చెప్పు చాలు, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత కడిగయ్యా,
నన్ను బిడ్డగా చేయండి చాలు. అందం మాటలాగా ఎవరైనా ఉంటే, నిజంగా ఎవరైనా ఉంటే ఇప్పుడే అనండి. మరణ భయంలో నుంచి విడిపిస్తాడు. ప్రభుతో పాటు సదాకాలం ఉండే ధన్యతనిస్తాడు. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావా, మరణ భయంలో నుంచి విడిపించబడ్డావా, అయితే దేవుణ్ణి ఆరాధించు. ఆయన ఆరాధన చేద్దాం. ప్రార్థన చేస్తాం. ఆరాధన చేయడానికంటే ముందు ఒక పాట పాడదాము. పాట పాడి ఆరాధనలో ప్రవేశిద్దాం.